మహారాష్ట్రలో వర్షాలు దంచి కొడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని జనజీవనం అతలాకుతలమైంది. ముంబైలోని చెంబుర, కలీనాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో విహార్ లేక్ నిండుకుండలా మారింది. భారీ వర్షాలతో పూణేలోని కాడ్పాస్లోని డ్యాంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి ముతా నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మితి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో పాల్ఘర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పూణే రూరల్లోని అద్వారాడి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. इरिगेशन डिपार्टमेंट के यहाँ से कोई भी पूर्व सूचना नहीं दी गई थी और खड़कवासला धरन से पानी छोड़ा गया था। सुबह 3 बजे हमें पता चला पानी भर रहा है। उसके बाद हम लोग जब यहाँ आए तो पूरी अफरा तफरी मची हुई थी। सब लोग घबराए हुए थे, सब लोग गाड़ियां निकाल रहे थे, कुछ बच्चे भी थे जो जोर जोर से चिल्ला रहे थे। उसके बाद में फिर हम लोग यहाँ आने के बाद पुणे महानगर पालिका डिपार्टमेंट जो डिजास्टर मैनेजमेंट डिपार्टमेंट है उनको फोन किया मैंने, और फायर ब्रिगेड स्टेशन में भी फोन किया। उधर फोन करने के बाद में सिर्फ फायर ब्रिगेड के लोग जो है वो आए थे, लेकिन बाकी कोई भी सक्षम यंत्रणा यहाँ पहुंची नहीं। 25 से 26 बिल्डिंग है जो पानी में है अभी, और पूरा ग्राउंड फ्लोर के फ्लैट सारे पानी में है। फर्स्ट फ्लोर तक पानी आ गया है और कम से कम 500-600 लोग अभी ऊपर अटके हुए हैं जिनको निकालना है। अभी मेरे घर में एक 6-7 फुट पानी है। अभी सबको घर से बाहर निकाला है, दूसरी जगह शिफ्ट किया है। पूरा घर में सामान मेहमान नीचे गिर गए पानी की वजह से, पूरा नुकसान है। प्रशासन ने कुछ पहले से बताया नहीं, इसलिए ज्यादा ये गड़बड़ हो गए। మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని జనజీవనం అతలాకుతలమైంది. ముంబైలోని చెంబుర, కలీనాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో విహార్ లేక్ నిండుకుండలా మారింది. భారీ వర్షాలతో పూణేలోని కాడక్వాస్లాలోని డ్యాంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి ముతా నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మితి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో పాల్ఘర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పూణే రూరల్లోని అదర్వాడి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. రాయ్గఢ్ పూణే రోడ్డులో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పూణే జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై పరిస్థితిని పరిశీలించారు రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. పూణే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో జిల్లా కలెక్టర్లతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని జనజీవనం అతలాకుతలమైంది. ముంబైలోని చెంబుర, కలీనాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో విహార్ లేక్ నిండుకుండలా మారింది. భారీ వర్షాలతో పూణేలోని కాడక్వాస్లాలోని డ్యాంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి ముతా నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మితి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో పాల్ఘర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పూణే రూరల్లోని అదర్వాడి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని జనజీవనం అతలాకుతలమైంది. ముంబైలోని చెంబుర, కలీనాలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో విహార్ లేక్ నిండుకుండలా మారింది. భారీ వర్షాలతో పూణేలోని ఖడక్వాస్లాలోని డ్యాంలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఓపెన్ చేసి ముతా నదిలోకి నీటిని విడుదల చేశారు అధికారులు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మితి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో పాల్ఘర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. పూణే రూరల్లోని అదర్వాడి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఒకరు మృతి చెందారు. ఇక రాయ్గఢ్ పూణే రోడ్డులో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఘాట్ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పూణే జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై పరిస్థితిని పరిశీలించారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. పూణే జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లో జిల్లా కలెక్టర్తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.